ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అని వాక్యము వివరిస్తుంది. 1 కొరింథీయులు 16:24. దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు శపించబడునని వాక్యము మనకు వివరిస్తుంది. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి మన కొరకు అర్పించి ఉన్నాడు. కనుక మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందామో, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు మనల్ని దీవించుస్తాడు. కనుక దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందామో. అదే విధంగా మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరూ కృప కలుగును కాక అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24 మనకు వివరిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కూడా కృప కలుగును అని వాక్యం వివరిస్తుంది. కనుక మన దేవుణ్ణి మనము శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమిద్దాము. కనుక మనం ఎప్పుడైతే దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తామో దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది. కనుక దేవుణ్ణి ప్రేమించే వారంగా, దేవుని యొక్క కృప పొందే వారంగా ఉందాము. ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపచేయను.